నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం రూరల్ తాటిచెర్ల గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎన్ సతీష్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ డైరీ కాకోకుండా ఈయన చూడి పశువులు అయితే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరిగింది. మరి ఈ చూడి పశువుల పెంపకం ఏ విధంగా ఉంది, లాభసాటిగా ఉందా లేకపోతే ఎట్లా ఉంది, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. నమస్కారం. సతీష్ గారు, మీరు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ రంగంలో ఉన్నామని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ పర్టికులర్గా ఇదే రంగం ఎంచుకోవడం జరిగింది? ఎందుకంటే చాలామంది పాలు అయితే పిండి అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు దీన్నే ఎంచుకోవడం జరిగింది? పాలు కానీ పెట్టింటిమే, డైరీ ఫామ్ మెయింటైన్ చేసినాము. పొద్దున ఒక 100 లీటర్లు, సాయంకాలం 100 లీటర్లు, రోజుకు 200 లీటర్లు అవుతాడు మిల్క్. కాకపోతే వర్కర్స్ ప్రాబ్లం రావడము, ఈ ప్రాబ్లమ్స్ బేర్ చేయలేక దాన్ని స్టాప్ చేసి చూడి పశువులు అయితే బాగుంటుంది మనకు అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినాము. చూడి పశువులు అయితే మనకి ఎట్టి బస్సులో నష్టం అయితే రాదు, గ్యారంటీ ఇన్కమ్ అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల లాభమే ఉంది కానీ నష్టం అయితే లేదు. అవును, దాంతో కంపేర్ చేస్తే పాలు అమ్మడంతో పోలిస్తే ఇదే చాలా బెటర్ అంటారు. ఇదే. సతీష్ గారు, మరి దీనికి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అంటే ఈ ఒట్టి పశువుల్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అనంతపురం మార్కెట్లోని ఎర్రగడ్డ హైదరాబాద్ సంతలో కానీ ఇట్లా పట్టుకొని వస్తాం. అంటే అనంతపురం లోకల్ మార్కెట్ అక్కడ కూడా బాగున్నాయా? తెలంగాణ ఎర్రగడ్డ సూపర్ క్వాలిటీ ఉంటుంది. అక్కడ ఎంత పడతాయి మనకి? అక్కడ 40 నుంచి 50 వేలు పడుతుంది చూడి పశువులు. 3 months ప్రెగ్నెన్సీ, 4 months ప్రెగ్నెన్సీ ఉండేటివి 50 నుంచి 60 వేలు పడుతుంది. మీరు అంటే ఎటువంటి పట్టుకుంటుంటారు మామూలుగా? అంటే మీడియం, అట్లా పక్కా బ్రీడ్ కాదు, ఇట్లా నాటిది కాకుండా ముర్రాలో క్రాస్ పట్టుకుంటారు. ఇప్పుడు ఒట్టి ఎనుములు పట్టుకొస్తారు, చూడి కూడా గర్భంతో కూడా తీసుకొస్తారు. మరి ఎంతకాలం మనం మెయింటైన్ చేయాలి? గర్భంతో 4 months ప్రెగ్నెన్సీ ఉంటే 6 months అట్లా మెయింటైన్ చేస్తాము. చూడి పశువులు దాదాపు మన దగ్గర 6 నెలలు ఉంటాయి, 6 months ఉంటాయి. ఏవి గర్భంతో? గర్భం లేకుండా డ్రై వచ్చేసి అవి 1 year మెయింటైన్ చేయాలి. 1 year. సతీష్ గారు, మనం వచ్చేసి చూడి పశువుల్ని తీసుకొచ్చి ఒట్టి ఎనుములు తీసుకొచ్చి దాన్ని గర్భం అంటే కట్టించి అమ్మడం అయితే జరుగుతుంది. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? యాజమాన్య పద్ధతిలో అయితే పచ్చిగడ్డి కొద్దిగా ఉండాల్సిందే, వరిగడ్డి ఉండాల్సిందే, దానా వాడాల్సిందే. కంటిన్యూగా డ్రైకి పాలు ఇచ్చేదానికి 2 సేమ్ ఒకటే, కాకపోతే అది పాలు ఉండదు, ఇది పాలు ఉంటుంది పాలు ఇచ్చేటివి అయితే. అంటే దీన్ని ఎంపిక ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మనం బయట మార్కెట్కి వెళ్తాము, పశువుల సంత అని చెప్పారు అనంతపూర్లో, లేదా హైదరాబాద్ ఎర్రగడ్డ దగ్గర తీసుకొస్తామని చెప్పారు. అంటే ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చర్మము లేతగా ఉండేది, కొమ్ము నాటు, ఇవన్నీ పద్ధతులు చూసుకొని కింద సన్కట్టు ఉంటాయి, పొదుగు, ఇవన్నీ బేర్ చేసుకొని చేస్తాం. అంటే జాగ్రత్తగా పరిశీలించి. మరి చూడివి అయితే దాదాపు 40 నుంచి 50 వేలు చెప్పారు. ఒట్టి ఎనుములు అయితే ఎంత? ఒట్టి అయితే 20 నుంచి 30, 35. అది సంవత్సరం పాటు మనం మెయింటైన్ చేయాలి. ఇదైతే ఒక 6 నెలలు. మరి ఈ ఒట్టి ఎనుములు తీసుకొస్తారు కదా, ఎట్లా క్రాసింగ్ చేస్తారు? ఎట్లా మీరు అంటే పశువు డాక్టర్ దగ్గర పశువు వైద్యులు వస్తారు, ప్లస్ మా దున్నపోతు ఒక చెక్ చేసుకుంటుంది, హీట్కి వచ్చిందని మాకు తెలుస్తుంది దున్నపోతు వల్ల. నెక్స్ట్ పశు వైద్య అధికారి వచ్చి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే సెమెన్ అంటే ఏ జాతిది ఇవ్వడం జరుగుతుంది? ముర్రా ఆ క్రాస్ చేయిస్తాము. అప్పటి నుంచి ఎలా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది? పచ్చిగడ్డి వాడము ఒక 2 months. ప్లస్ రెండోది వచ్చేసి దాన్ని కూల్ టెంపరేచర్ ఉండేటట్లు వాటర్ పొద్దున ఈవినింగ్ చేస్తాము. ఎండాకాలం కానీ చలికాలం కానీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. అంటే ఎంత టెంపరేచర్? మీరు టెంపరేచర్ 30-35 degreesలో ఉంటే మేలు పాడి పశువుకి. ఏంటి కామన్గా మెయింటైన్ చేస్తాం. సపరేట్ అంటే మామూలుగా కామన్. దానా విషయంలో ఒక పూట మాత్రం పెడతాము. ఏది పెడతాం? తౌడు కానీ మొక్కజొన్న మినరల్ మిక్చర్ పెడతాం పాడి పశువుకి. రేపు ఫ్యూచర్లో పాలు మిల్కింగ్ రావాలి కాబట్టి అది పెడతాం. మరి ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు? ఒకసారి సడన్గా అబార్షన్లు కావడము, తీసుకుపోవడము, అదొక్కటే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. మిగతా ప్రాబ్లం లేదు. ఒకసారి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ సేమ్ 1 year మేపాల్సిందే, 1 year మెయింటైన్ చేయాలి. అంత టైం పడుతుంది. సతీష్ గారు, ఇక దీని నుంచి వచ్చే ఈ పేడని అంటే వ్యర్థాలని దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగిస్తారు? మేము దీన్ని కన్వర్షన్ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటాము. వర్మీ కంపోస్ట్ నెక్స్ట్ లెవెల్ చేసుకుంటాం సార్. వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా పెట్టారా? వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉంది. వర్మీ కంపోస్ట్ ఈ ఎరువుతో వర్మీ తయారు చేస్తాం కాబట్టి లాభం ఉంది.
సో మీకైతే రెండు విధాల లాభదాయకంగా ఉంది. ఇప్పుడు ఎన్ని ఎనుములు మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు 25 మెయింటైన్ చేస్తున్నాం. 25. ఇంతకుముందు చాలా బల్క్ ఉండింది. ఎన్ని ఉండేవి? అప్పుడు దాదాపు ఒక 60 వరకు ఉండేది. అంటే కొద్దిగా దీంట్లో నష్టం అయితే లేదు, ఎందుకు తగ్గించారు సంఖ్యని? దీంట్లో నష్టం లేదు, కానీ వర్కర్స్ ప్రాబ్లం ఉండడం వల్ల దీన్ని తగ్గాల్సి వచ్చింది. వేరే సమస్య లేదు. వర్కర్స్ ఉంటే చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ గిరిజాతి నాటి ఆవులు ఇవి పెట్టుకుంటే ఇంకా బెటర్. అంటే దానికి మార్కెట్ బాగుందా? దానికి చాలా బాగుంది. మేము ఇంతకుముందు పెట్టింటాం గిరి ఆవులు. గిరిజాతి చాలా అనుకూలమైన వాతావరణం మన రాయలసీమ ప్రాంతానికి సరిపోతుంది. అనంతపురం జిల్లా మంచి సరిపోతుంది. కాకపోతే దాని మెయింటెనెన్స్ నిల్ మెయింటెనెన్స్ ఇక్కడ అంటే ఈ ఎనుములతో పోలిస్తే ఎనుముల కంటే నిల్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది గిరిజాతి. మరి ప్రస్తుతానికి అయితే ఆవులు అయితే లేవు. ఆవులు ఉన్నాయి, కొన్ని లిమిటెడ్ 4 ఉన్నాయి. సతీష్ గారు, ఇలా మనం జాగ్రత్తలు తీసుకొని అంటే తయారైన తర్వాత దీన్ని ఎంతకైతే అమ్ముకోవచ్చు? మీరు ఎంతకు అమ్ముతున్నారు? 50% లాభం ఉంటుంది సార్. 50,000 కొంటే ₹1,00,000 అమ్ముతాం. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకొస్తే ఎరగడ దగ్గర 40,000 నుంచి 50,000 అంటున్నారు. దాన్ని అంతా రెడీ చేసి అంటే అమ్మకానికి డెలివరీ స్టేజ్లో 1 lakh అట్లా 1 lakh అమ్ముతాం. ఇవి ఇక్కడ మనం ఏదైనా కూడా ఇక్కడ 30,000 పెడితే 60,000 పోతుంది. 50% లాభం ఉంటుంది ఏదైనా కూడా. మనకు మెయింటెనెన్స్లో 15-20,000 పోయినా 30,000 గ్యారంటీ ఇన్కమ్, మినిమం గ్యారంటీ. సతీష్ గారు, కొత్తగా ఎవరన్నా అంటే ఇలాంటి చూడి పశువుల పెంపకం చేపట్టాలంటే ఏ విధంగా ఉంటుంది? మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే దాదాపు చాలా కాలం నుంచి అయితే మీరు దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? చాలా బాగుంటుంది. ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇతర పంటల కంటే గ్యారంటీ ఇన్కమ్, మనకు ఇతర గ్యారంటీ ఇన్కమ్ ఉండదు. అంటే పంటలతో పోలిస్తే ఇదే మేలు అంటారా? పంటలతో పోలిస్తే చాలా బెటర్. ఎందుకంటే గ్యారంటీ ఇన్కమ్ ఇది. దీంట్లో ఫ్లక్చువేషన్స్ ఏమి ఉండవు. పంట వాతావరణం బట్టి పంట రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన మార్కెట్ ప్రాబ్లం, ఇవన్నీ రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇదైతే బెటర్. నష్టం అయితే 80% రాదు. దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే ఇతర పంటల కంటే చాలా బెటర్గా ఉంటుంది. మార్కెట్ ఎలా చేసుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీ మార్కెట్ డిమాండ్ ఉంది సార్. మార్కెట్ అయితే డిమాండ్ ఉంది. మేమైతే బయటికి ఏం పోము, ఇక్కడికే వచ్చి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. రైతులే వచ్చి పట్టుకొని పోతారు. ఇక్కడికైతే అంటే మేము ఎక్కడికి తీసుకోం, ఇక్కడికే వస్తారు. చుట్టుపక్కన పల్లెల వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరికి కావాలన్నా ఇస్తాం. ఎవరికి కావాల్సిన ఇస్తాం. సతీష్ గారు, ఈ చూడి పశువుల పెంపకం గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం.